హాయ్ ఫ్రెండ్, రిజ్వాన్ హియర్. నేను ఆన్లైన్ మార్కెటింగ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్సన్స్ మరియు ఇతర స్టార్టప్ కంపెనీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఎలా ప్రమోషన్ చేయాలి, ఎలా బిజినెస్ బిల్డింగ్ చేయాలి, మరి ఎలా సెటప్ చేయాలి, కంప్లీట్ బిజినెస్ ఎలా సెటప్ చేయాలి, ఎలా ఐడియాస్ జనరేట్ చేయాలి, దీని గురించి మేము నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ప్లస్ మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్ఫర్మేషన్ డే టు డే బేసిస్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మేము కొత్త బిజినెస్ని ఎలా సెటప్ చేయాలి మరియు కంప్లీట్ అవుట్సోర్సింగ్ ఎలా చేయాలి, కంప్లీట్ దాని మీద కూడా మేము కంప్లీట్ ప్యాకేజెస్ ఇస్తూ ఉంటాము. మీరు కూడా ఏదైనా బిజినెస్ సెటప్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీ బిజినెస్ని కంప్లీట్గా మీ ఐడియా ఉన్నా కానీ మీరు దాన్ని కంప్లీట్ ఒక బిజినెస్ సెటప్గా ఫాస్టెస్ట్గా చేసుకోవచ్చు. మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈజీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రాఫిట్స్ టిప్స్ నేను ఈ వీడియోస్ ద్వారా ఇస్తున్నాను. అంటే ఈజీగా మీరు రియల్ ఎస్టేట్లో బిజినెస్ ఆన్లైన్ నుంచి ఎలా సంపాదించగలుగుతారు, ఎలా ప్రాఫిట్స్ మీకు ఈజీగా ఎలా రియల్ ఎస్టేట్ నుంచి బిజినెస్ ప్రాఫిట్స్ మీరు సంపాదించగలుగుతారు, కొన్ని టిప్స్ నేను ఇక్కడ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అయితే నాకు క్వశ్చన్ వచ్చింది, రాజమండ్రి నుంచి దినేష్ గారు అడిగినారు. యాక్చువల్లీ నేను కస్టమర్ దగ్గర వెళ్తున్నాను, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా మంచి పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ క్లయింట్స్ దగ్గర వెళ్తున్నాను, కానీ వాళ్ళు ఎక్కువ శాతం కొనడం లేదు. యాక్చువల్లీ ఎందుకు కొనడం లేదు, యాక్చువల్లీ ఏం ప్రాబ్లం ఉంది, నేనైతే అన్ని విధాలుగా వర్కౌట్ చేస్తున్నాను కానీ నా సేల్స్ అనేవి అంతగానం పెరగడం లేదు. అయితే నేను ఏం చేయాలి, దాని గురించి కొద్దిగా వివరంగా చెప్తారని చెప్పినారు. అయితే నేను ఈ వీడియో పరంగా మీకు కూడా హెల్ప్ అవుతుందని వీడియో తయారు చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో వెళ్ళినప్పుడు ఒక పద్ధతిని పాటించరు. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ని వేరే బిజినెస్ లాగా చేయరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా ఒక ప్రొఫెషనల్ బిజినెస్ ఉంది. దాన్ని ఒక ప్రొఫెషనలిజంలో చేస్తే చాలా బాగుంటుంది, సేల్స్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి. కాబట్టి నేను దినేష్ గారికి మరియు చాలామంది ఈ వీడియో వినే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే కస్టమర్స్ ఎందుకు కొంటలేరు, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు కొంటలేరంటే ఒక విషయం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటంటే అన్కవరింగ్ ద నీడ్. అంటే మీరు కస్టమర్ దగ్గర వెళ్తారు, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ తీసుకుని వెళ్తారు, కానీ ఆ కస్టమర్కి యాక్చువల్లీ ఏం కావాలో మీకు తెలియదు. ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏం కావాలి, ఏ ప్రాపర్టీ కావాలి, ఎలా ప్రాపర్టీ కావాలి ఇది తెలుసుకున్నారనుకోండి, అయితే ఇది తెలుసుకుంటే ఈజీగా మీరు ఆ ప్రాపర్టీ వాళ్ళకి అమ్మగలుగుతారు. అయితే చాలామంది ఇందులో స్ట్రక్ అయిపోతారు. డే అండ్ నైట్ వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, స్ట్రగుల్ చేస్తారు, కానీ ఈ నీడ్ని వాళ్ళ కస్టమర్స్కి యాక్చువల్లీ ఏం కావాలి ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఆ ప్రాపర్టీ ప్రెజెంట్ చేసినారనుకోండి 100% సేల్ జరుగుతుంది. అయితే నేను ఇది కంప్లీట్ డీటెయిల్స్ నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈజీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రాఫిట్స్ ప్రోగ్రాంలో కవర్ చేసినాను. ఆ నీడ్ని ఎలా డిస్కవర్ చేయాలి, కస్టమర్స్ మైండ్లో ఏం జరుగుతుంది, ఎలా తెలుసుకోవాలి, దాని గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చినాను నా ట్రైనింగ్ కోర్స్లో. కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు రిజిస్టర్ కావచ్చు, ట్రైనింగ్కి రిజిస్టర్ కావచ్చు, తీసుకోవచ్చు. అయితే ఆ నీడ్ని మీరు ఆ కస్టమర్ నీడ్ని తెలుసుకున్నారనుకోండి మీకు 100% సేల్ జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉన్నా ఏ ప్రోడక్ట్ ఉన్నా కానీ మీరు వెళ్ళేసి ఆ కస్టమర్కి ఏం కావాలి ఫస్ట్ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి, పెద్ద కస్టమర్స్ ఉంటారు, క్లయింట్స్ ఉంటారు, రిచ్ ఉంటారు, డైరెక్ట్ అడిగితే వాళ్ళు చెప్పరు. అయితే కొన్ని టెక్నిక్స్, ఐడియాస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఆ సైకాలజీ స్కిల్స్ నేను నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెట్టినాను. అది తీసుకుంటే మీకు ఐడియాస్ అనేవి వచ్చేస్తాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం ఏం చేసుకోవాలంటే ఆ క్లయింట్కి, ఆ రిచ్ క్లయింట్కి ఏం కావాలి, ఎలా మీరు అడగాలి, అది ఫస్ట్ ఐడియాస్ అనేవి జనరేట్ చేసుకోండి. ఆ ట్రైనింగ్ టిప్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది అమ్మినా కానీ క్లయింట్కి ఏం కావాలి మీరు తెలుసుకోవాలి. అయితే ఈ పాయింట్ని గమనించండి. దీని గురించి డీటెయిల్స్ నేర్చుకుంటే మీకు ఇంకా ఈజీగా సేల్స్ జరుగుతాయి. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఈజీగా సేల్స్ జరుగుతాయి. దాంతో మీకు ప్రాఫిట్స్ అనేవి అన్లిమిటెడ్ వస్తాయి. ఏ క్లయింట్ దగ్గర వెళ్ళినా కానీ మేము వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అమ్మేస్తారు. అయితే మీకు కమిషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ పాయింట్ని గమనించండి. అయితే కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి
నా వెబ్సైట్కి రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిన తర్వాత ఆ ట్రైనింగ్ తీసుకోండి. స్టెప్ బై స్టెప్ నేను ప్రాసెస్లో చెప్పినాను. ఈ తెలుగు వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఉంది కాబట్టి ఇది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేయండి. మీకు 100% రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఆన్ టాప్. థ్యాంక్ యూ.